కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తేల్చి చెప్పారు. తాను వస్తానని రేవంత్ రెడ్డి భయపడుతున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవిత. కాంగ్రెస్ పెద్దలెవరూ తనకు ఫోన్ చేయలేదని తెలిపారు. పొలిటికల్ అజెండా బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు కవిత. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. తాను వస్తానని రేవంత్ రెడ్డి భయపడుతున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కల్వకుంట్ల కవిత. ఇక కాంగ్రెస్ పెద్దలెవరు కూడా తనకు ఫోన్ కాల్ చేయలేదని తెలిపారు. పొలిటికల్ అజెండా బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు కవిత. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చాలా మంది ఫోన్లు చేసి ఆమెను వైపు పరామర్శించినట్టు ఆమె మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన చిట్ చాట్ పైన స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు, ఎవరు కూడా కాంగ్రెస్ పెద్దలు తనను అప్రోచ్ కాలేదు, నాకు అలాంటి ఆలోచన కూడా లేదని చెప్పినటువంటి కవిత, నేను వెళ్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారేమో అని చెప్పేసి కూడా ఆమె పరోక్షంగా కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంతో పాటు తాను ఇప్పట్లో పార్టీ పెట్టడం కోసం ఆలోచన చేయట్లేదు, కేవలం పలువురు పెద్దలతోటి చాలా మంది ప్రముఖులతో కూడా మాట్లాడుతున్నారు, చాలా మంది తనతో సంప్రదించి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళాలనే ప్రయత్నం అయితే లేవు. ఆ దిశగా ఆలోచన అయితే ఇప్పుడు ఏం చేయట్లేదని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కవిత, ఒకవైపు తాను తెలంగాణ ఉద్యమం నుంచి నోటీస్ కూడా కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేశాను, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు వివిధ అంశాల పట్ల వివిధ ప్రముఖులతో మాట్లాడుతున్నాను. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టుకుని వెళ్తే ఎవరు కూడా మన కోసం అంటూ స్పేస్ ఇవ్వరు, కేవలం తొక్కుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మాత్రమే దారి ఏర్పడుతుంది. మనకంటూ కేవలం బీసీల కోసం ఒకటి రెండు వర్గాల కోసం పనిచేస్తే ఎవరు ఆదరించరు. ఒక బ్రాడ్ కాన్సెప్ట్ తోని విశాలమైనటువంటి ఎజెండాతో వెళ్తేనే అందరూ ఆలోచిస్తారు. తనకు ఇప్పుడు ప్రస్తుతానికే తాను 42% బీసీ రిజర్వేషన్లకు ఎజెండానే ప్రధానంగా ముందు పెట్టుకుని పనిచేస్తున్నాము, బీసీల కోసమే కొట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ విషయంలో లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి విద్యా ఉద్యోగాలే కాదు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కొట్లాడతారని చెప్పి మాట్లాడిన కవిత మరొక విషయం కూడా స్పష్టం చేశారు. ఒకవైపు తనకు హరీష్ రావు మీద తనకు ఎలాంటి కోపం లేదు, కేవలం కాళేశ్వరం ఇష్యూలోనే తన తండ్రిని బ్లేమ్ చేశారన్న కోపం తప్ప నాకు వేరే ఇష్యూస్ ఏం లేవని చెప్పేసి మాట్లాడిన కవిత, కాళేశ్వరం సమస్య పైన తాను మొదటి నుండి కూడా హరీష్ రావు విషయంలో కావచ్చు, మిగతా వారి విషయంలో కావచ్చు, కేటీఆర్ ను అలర్ట్ చేస్తూనే ఉన్నాను. ఫైళ్లు కింద నుండి సర్క్యులేట్ కాకుండా నేరుగా పైనుంచి కేసీఆర్ తో సంతకాలు పెట్టించి ఎందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్నటి వాటి బీసీ కోసం ఆ విషయాన్ని పదే చెప్పాలనే విషయాన్ని కూడా మాట్లాడినట్టు కవిత పలు అంశాలు కూడా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. తాను ఇప్పుడు ఫ్రీబర్డ్ ఎలాంటి ఇష్యూలు లేకుండా అందరితో కలుస్తున్నాను, అందరి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాను, ఇదే ఇష్యూ సంబంధించి పలువురితో మాట్లాడుతున్నానని చెప్పేసి కూడా ఆమె అన్నది కాబట్టి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తేల్చి చెప్పారు. తాను వస్తానని రేవంత్ రెడ్డి భయపడుతున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవిత. ఇక కాంగ్రెస్ పెద్దలెవరు కూడా తనకు ఫోన్ కాల్ చేయలేదని తెలిపారు. ప్రతి పొలిటికల్ అజెండా బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం తను ఫ్రీ బర్డ్ అని చాలా మంది నేతలు వచ్చి కలుస్తున్నారని తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని తానే చెబుతానని కవిత స్పష్టం చేశారు. ఇక కాళేశ్వరం ఇష్యూలో తప్పు హరీష్ రావుపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు కవిత. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేశారని తెలిపారు. పార్టీ పెడితే ఎవరు స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్తేనే దారి ఏర్పడుతుందని సంచలన కామెంట్స్ చేశారు. ఒకటే అజెండా కాదు, ఎక్కువ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. బీసీల రిజర్వేషన్లే తన మొదటి గోల్ అని వెల్లడించారు కవిత.